కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సింగరేణి హెచ్ఎంఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ హైమద్ డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా శనివారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రిబ్బన్ మండలం గోలేటులోని బెల్లంపల్లి సిహెచ్పి ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టడం ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రియాజ్ అన్నారు. దీనిపై హెచ్ఎంఎస్ యూనియన్ చేస్తున్నటువంటి పోరాటం ఆగదని వెల్లడించారు. కార్మిక వ్యతిరేక కోళ్లను కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ కోడ్ తీసుకొచ్చిన కోడ్ ను వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కు సపోర్ట్ ఎవరు? సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఐఎన్టీస్ ఉంది, ఏఐటీస్ ఉంది, సిఐటి ఉంది. వీళ్ళందరూ కలిసి ఇవాళ మాటలు కాదు చేతలు చూపించాలి. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి నేను కోడ్ను అమలు చేయను అని చెప్పేసింది, డిక్లేర్ చేసింది. బెంగాల్ ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం చెప్పేసింది, కేరళ ప్రభుత్వం చెప్పేసింది బీజేపీ తీసుకొచ్చిన కోడ్లను నేను అమలు చేయను అన్నది. ఇక్కడ నీకు దమ్ము ఎటుపోయింది? ఏం చేస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి మేము కూడా అమలు చేయము అని అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రయత్నం మీరు చేయండి. లేకుంటే మీ దొంగ డ్రామాలు పసిగడుతున్నాం, మేము అందరం చూస్తున్నాం, కార్మిక వర్గం మొత్తం చూస్తుంది. కేవలం ఫోటోలు దిగడం, మా ప్రభుత్వం అనడం. మీ ప్రభుత్వమే కదా. ఏఐటీసీకి, సిపిఐకి ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. మీరు భాగస్వామిలే, సిపిఎం కూడా భాగస్వామి. ఐఎన్టీసీలు మొత్తం స్పెషల్ గా జనక్ ప్రసాద్ పెద్ద పెద్ద డ్రామాలు చేస్తారు నేనే అని. మరి రాష్ట్ర ప్రభుత్వం పైన వాళ్ళని బెంగాల్ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని అమలు చేయని ప్రకటన చేయాలని మేము హెచ్ఎంఎస్ పరంగా కోరుతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మిక రంగానికి ఒక మరణ శాసనం లాంటి 4 కోడ్లను తీసుకొని రావడం జరిగింది. దీన్ని యావత్ ప్రజానీకం అంతా కూడా, కార్మిక వర్గం అంతా, శ్రామిక వర్గం అంతా కూడా వ్యతిరేకించి పంజాబ్లో చేసినటువంటి ఉద్యమం ఏ రకంగా అవుతుందో దానికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వానికి తోడుగా కొంతమంది మీడియా దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. ఈ 4 కోడ్లు చాలా మంచి అనేటువంటి ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నది. ఇది దానికంటే ప్రమాదం. ఎందుకంటే ఈ ప్రచారం చేసేటువంటి ఎవడైతే ఉన్నాడో ఈ పిచ్చిగాడి కొడుకులకు అందరికీ మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వేజాన్ కోడ్ అనేది ఉన్నది. అందులో 4 చట్టాలను, కార్మిక చట్టాలు నల్ల చట్టాలు తీసుకొచ్చి